వేనా ఏంటత్తయ్య గారు? ఇందులో కారం లేదు ఉప్పు లేదు, ఎలా వండావు అసలు? ఎప్పుడు వండినట్టే వండాను అత్తయ్య గారు. నాకు ఈసారి ఏం చేసినా సరే నువ్వు కారంగా ఉండాలి. ఇది నువ్వే తీసుకుని ఒక కాఫీ తెచ్చి నా ముఖం తగలే. సరేనండి. అంత శ్రమపడి చేస్తే ఇలా అంటారా? మా కోడలకే వంట చేయడం రావట్లేదు, ఎంత చెప్పినా. పుట్టింట్లో ఏమి నేర్చుకుందో ఏంటో. తీసుకోండి. ఇదేంటి కాఫీ కారంగా ఉంది? ఎవరైనా కాఫీలో కారం వేస్తారా? మీరే కదా ప్రతి దాంట్లో కారం ఉప్పు ఉండాలన్నారు. వంట అసలు నీకు వంటలు చేయడం రావట్లేదు. అయితే మీరే చేసుకోండి. ఏంటి నోరు లెగుస్తుంది? లేకపోతే మీ మాటలు ఎన్నిసార్లు పడతాను? నా కొడుకు వచ్చాక చెప్తా నాకు నీ పని. చెప్పండి, నేను నీకు చెప్తాను. అసలు భయం లేకుండా పోయింది. భయపడ్డం ఎందుకు? నిన్ను ఎలాగే వదిలేస్తే చాలా చేసేలాగున్నావు. మీరు మాత్రం ఏదో పేరు పెడతానే ఉంటున్నారు. ఏదంటే నాతోటే మరి మీరేం చేస్తున్నారు? ఇలా కాదు, ప్రశాంతంగా బుక్ అయినా చదువుకుందాం. మీరు చెప్పినట్టు కావాలంటే మీరే చేసుకోండి. ఈవిడ మాటలు వింటుంటే ఇరిటేషన్ వచ్చేస్తుంది నాకు. ఎలా చేసినా పేర్లు పెడతారు. మళ్ళీ వాళ్ళ అబ్బాయితో చెప్తారంటే ఏం చెప్తారో రాని నేను చెప్తాను. ఏంటి వంట చేయకుండా టీవీ చూస్తున్నా? నేను చేసింది ఏది నచ్చుతలేదు కదా, మీరే చేసుకోండి. సమాధానం ఎలాగైనా చెప్తారు. మరేం చెప్పాలి? చెప్పింది చాలు, వెళ్ళి వంట చేయి. నేను చేయను, మీరే చేసుకోండి. ఏంటి నన్నే చేయమంటావా? మిమ్మల్ని. ఇదేంటి వీళ్ళు ఇంకా తిట్టుకుంటున్నారా? డాడీ అన్నయ్య వచ్చేసరికి ఇలా తిట్టుకుంటే ఒక పని చేద్దాం. నేనైతే అసలు చేయను, మీరే చేస్తారు. సరే నువ్వు చేయకపోతే నేను చేయను. ఏం చేస్తావో చేసుకో. వెళ్ళండి. వీళ్ళిద్దరు గొడవలు తగ్గాలంటే ముందు వీళ్ళిద్దరిని కలపాలి. అమ్మకి ఇష్టమైన కాఫీ పెట్టిద్దాం. అసలు మన కాఫీ పెట్టడం కొత్త, కొంపతీసి ఇంకా గొడవలు పెరిగిపోవు కదా. అమ్మ వదినిచ్చింది. అవునా బాబు? అవును. సరే అమ్మయ్య, మూడ్ బాగుందేమో, ఇప్పుడు బాగానే పెట్టింది. వదినా ఏంటండి? నీకు ఇష్టమైన అమ్మ నీ కోసం చేసింది. అవునా? ఆ నిజంగా అత్తయ్య గారు ఇచ్చారు? అవునదనా. ఎలా ఉందో ఒకసారి తిని చెప్పొదినా. అబ్బా చాలా బాగా చేశారు. ఓహో అయితే సూపర్. దేవుడా కాపాడేవయ్యా. నా గురించి చేశారా? ఇలాంటి అత్తయ్య గారి మీద కోపడ్డానా? నా చాలా తప్పు. ఈసారి అత్తయ్య గారిని అలా అనకూడదు. అమ్మా వదినా నీ ఫేవరెట్ రెసిపీ చేసింది, తీసుకో అమ్మా. వదినకేంటి నా మీద ఎంత ప్రేమ పొంగుకొచ్చేస్తుందా? వదినకి నువ్వంటే ఎప్పుడు ఇష్టమేనమ్మా, కానీ నువ్వే మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటూ ఉంటావు. ఈసారి వదిన వచ్చినప్పుడు నీ దగ్గరికి ఏమనుకుంటా ఒకసారి మాట్లాడు, అప్పుడు నీకే అర్థం అవుతుంది. అంతేనంటావమ్మా? అంతే. ఆ బుక్ పక్కన పెట్టి తినమ్మా. సరే బాబు. ఈ అత్త కోడలు గొడవలేంటో గానీ పనులు చేయలేక చచ్చాను రా బాబు. ఇప్పటికైనా తిట్టుకోకుండా ఉంటే అది చాలు. అత్తయ్య గారు మిమ్మల్ని చాలా మాట్లాడినాను, సారీ అండి. నువ్వు అనడమే కాదు, నేను నిన్ను చాలా మాటలు అన్నానమ్మా. లేదండి, నేనే ఎక్కువ అన్నాను. ఈసారి ఇంకెప్పుడు మనం ఏమీ అనుకోవద్దమ్మా, పనులన్నీ కలిసి చేసుకుందాం. సరే అత్తయ్య గారు. ఫ్రెండ్స్. అమ్మయ్య బాగానే కలిసిపోయారు. థ్యాంక్ గాడ్.